పక్కనే ఉన్నా అన్నా, వచ్చేస్తున్నా. ఇక్కడే ఆపండి. హాయ్ అన్నా, ఎంత అయిందన్నా? 300 మేడం. 300? బుక్ చేసినప్పుడు 220గా చూపించింది. ట్రాఫిక్ లో వెయిట్ చేసాం కదండి, చార్జెస్ పడతాయి. ఈ మధ్య ఇలా కూడా దోచుకుంటున్నారా? ఓకే అయిపోయింది చూడండి. ఏంటి క్యాబ్ తో డిస్కషన్? ట్రాఫిక్ లో వెయిట్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అదా, మార్కెట్ లోకి క్యాబీ అని కొత్త యాప్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకో. బుక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చూపించిందో డ్రాప్ లొకేషన్ కూడా అదే అమౌంట్ చూపిస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే. కలిసి వెళ్దాం, క్యాబీతో ఉందాం. థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. ఎనీ టైమ్ ఆన్ టైమ్ థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. డౌన్లోడ్ నౌ. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరం కావాలి అని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ అన్నారు. డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ మాట్లాడుతూ మత్తు పదార్థాల విక్రయం, రవాణా వినియోగించే వారి సమాచారాన్ని డయల్ 100 లేదా టాస్క్ ఫోర్స్ సిఐ 9121109418 కు అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం మరియు రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సీఎంఆర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం దీపిక జూన్ 26న పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం 1వ 2వ పట్టణ రూరల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సీఎంఆర్ వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు, యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనాథాల పట్ల అవగాహన కల్పించారు. కాలేజెస్ అన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి యూత్లో కూడా గాంజా ఇంకా వేరే డ్రగ్స్ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాటిలో అయితే కనుక వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా అవుతాయి. అందుకే ఇలాంటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అనే మెసేజ్ వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎవరికైనా గాంజా యూసేజ్ గురించి కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఏరియాల నుంచి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మన పోలీస్ 100కైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో ఏ ఆఫీసర్ నెంబర్ వాట్సాప్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే ఇవాళ నుంచి మన డిస్ట్రిక్ట్లో ఎవరైతే గాంజా కేసెస్లో అక్యూజ్డ్ ఉన్నారో కానీ ఇంకా అరెస్టులు జరగలేదు వాళ్ళందరి కోసం స్పెషల్ డ్రైవ్ చేసి అరెస్టులు చేస్తానికి కూడా స్టార్ట్ చేస్తాము. అట్లాగే గాంజా పెడ్లర్స్ అండ్ యూజర్స్ ఇద్దరి మీద కూడా మనం ముందు ఒకసారి స్పెషల్ టీమ్స్ పెట్టి చేసాము. మధ్యలో కొన్ని రోజులు దాన్ని స్టాప్ చేస్తాం జరిగింది. మళ్ళీ ఇంకా స్పెషల్ టీమ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా పెడ్లర్స్ యాజ్ వెల్ యాజ్ యూజర్స్ని ఫోకస్ చేసి చేస్తాము. 100 డే యాక్షన్ ప్లాన్ ఏదైతే స్టార్ట్ చేయాలని చెప్పారో దాన్ని మొత్తం అన్ని రకంగా కూడా మనం ఇంప్లిమెంట్ చేసి గాంజా యూసేజ్ తగ్గిస్తానికి మొత్తం అంతా డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా వర్క్ చేస్తాం. Not only our community, family, friends, but ourselves during
together to make India drugs free. I pledge that I will make all efforts in my capability